హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ యాడుండవయ్యా కొరటాల మావ అని ఆవేదన వెలుబుచ్చుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, స్టార్టింగ్లో ఒక 2 హిట్ సినిమాలు తీశాక ఎందులోకో బాగా చాదస్తంలోకి వెళ్ళిపోయాడు మన కొరటాల మావ. తర్వాత తీసిన అన్ని సినిమాలు అత్యంత నీరసంగా ఉంటాయనేది నిర్వివాదాంశమైన అంశం. ఎంతలా అంటే శాటిలైట్ చూసి కేరింతలు వేసే చిన్నపిల్లకాయ కూడా గా సినిమాలు చూస్తే జ్వరం వచ్చిన వాళ్ళ నీరసపోతాడు. అంత ల్యాగు, అంత నీరసంగా ఉంటాయన్నమాట. ఇట్లాంటి టైంలో మెగాస్టార్కి ఎందుకు అనిపించిందో ఏమో కానీ మనం ఒక సినిమా చేద్దాం ఓయ్ అన్నాడు. అంతే, ఆచార్య స్టార్ట్ అయిపోయింది. అది స్టార్ట్ అవ్వగానే కరోనా లాక్డౌన్, షూటింగ్ ఫ్యాకఫ్. ఈ లాక్డౌన్ టైంలో ఒక అనియాగాడు TV9కి ఎక్కి నా స్టోరీని కొర్రిమామ దొబ్బేశాడు అని ఒకటే రచ్చ. ఇక దాని తర్వాత లాక్డౌన్ అయిపోయి షూటింగ్ స్టార్ట్ అయ్యే గ్యాప్లో గా అనియాగాడు ఎక్కడ కాపీ రైటింగ్ కేసు వేస్తాడో అని స్టోరీ మొత్తం మార్చేశాడు మన కొర్రిమామ. సెకండ్ హాఫ్కి అవుట్డేటెడ్ ఎర్ర సైన్యం నక్సల్ బ్యాక్డ్రాప్ తెచ్చి పెట్టాడు. అసలే ఫాదగట్టం అంటూ నీరసఫ్ ఫస్ట్ హాఫ్ టేకింగ్. దానికి తోడు ఈ ఎర్రజెండ్ ఎన్నీయలో బ్యాక్డ్రాప్ అనమాట. ఈ మొత్తం సెటప్ చూశాక మెగాస్టార్కి ఎక్కడో డౌట్ కొట్టింది. కనీసం రామ్ చరణ్ ఉంటే ఫ్యాన్స్ అయినా ఎగ్జైట్ అవుతారేమో అని పాపం RRR మధ్యలో ఉండగానే పట్టుకొచ్చాడు. అయినా మునిగిపోయే షిప్లోకి ఎంతమంది ఎక్కితే అంత ప్రాబ్లమే కాబట్టి అది కాస్త మునిగిపోయింది. ఆచార్య ఫ్లాప్ అయినా కూడా చిన్న ఎన్టీఆర్తో దేవర సినిమా ఛాన్స్ వచ్చింది కొరటాల మామకి. ఇక కనీసం అప్పుడైనా ప్రూవ్ చేసుకోవాలి కదా. అబే లేదు, కొరటాల మామ నీరసఫ్ టేకింగ్ని చిన్న ఎన్టీఆర్ తన నటనా చాతుర్యంతో ఎంత లేపాలని చూసినా కుదరలేదు. మొత్తానికి పోస్టర్స్లో బ్లాక్ బస్టర్స్ అన్నారు, ట్రేడ్ లెక్కల ప్రకారం బిలో యావరేజ్ అన్నారు. ఇక దేవర ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ అని అయితే సినిమాని ఎక్కడ ఫ్లాప్ అంటారో అని మేము వెంటనే దీనికి సీక్వెల్ తీస్తున్నాం, ఇది ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటూ కామెడీ కూడా చేశాడు. మరి అంత పెద్ద హిట్ అయితే సీక్వెల్ రావాలి కదా. చిన్న ఎన్టీఆర్ ఏమో ఇంట్లో ఉంటే ఎక్కడ కొరటాల మామ వచ్చేస్తాడో అని నాటుకోడి కూర పట్టుకొని బెంగళూరు ఎక్కేశాడు ప్రశాంతం నీలనియా కోసం. ఇక కొరటాల మామ నిజంగానే హిట్ ఇచ్చి ఉంటే ఇంకో వీరో డేట్స్ ఇచ్చేవాడు కదా, ఇంకో ప్రొడ్యూసర్ ఫోన్ చేసేటోడు కదా. గదేం జరగలేదు. ఇక ఆఖరికి లాస్ట్ ఆప్షన్గా మిగిలిపోయిన బాలయ్య డేట్స్ ఇచ్చాడు. ఇక మన కొరటాల మామ వెంటనే ఫరా అనే ఒక స్టోరీని గీకేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు. కానీ గా స్టోరీలో బాలయ్యను ఊహించుకున్న గా ప్రొడ్యూసర్ అంకుల్, నేను రూపాయి కూడా పెట్టను ఈ ప్రాజెక్ట్కి, నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నాడంట. దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలా ఆ విధంగా మెగాస్టార్తో ఫాదగట్టం, చిన్న ఎన్టీఆర్తో సముద్ర మట్టం అన్న కొరటాల మామ బాలయ్యతో నేలమట్టం అయ్యాడు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.